నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన నంద్యాల జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పెద్దలు మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది ప్రధానమైనవి నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటిమయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళను కాపాడుకోవాల్సిందే. ప్రతి ఏడాది అక్టోబర్ నెల 2వ గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మీ కళ్ళను ప్రేమించండి అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖలు నిర్వహిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హిమబిందు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ నంద్యాల్. ఈరోజు ఐసైట్ డే అనేసి అక్టోబర్ 9వ తేదీ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. లవ్ అవర్ ఐస్ అనేసి దీని క్యాప్షన్ అన్నమాట. దీని అంటే మన కళ్ళని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలని దీని అర్థం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఐసైట్ అదే దృష్టిలోప నివారణ దినోత్సవం అన్నమాట. అంటే ప్రజలు ఈ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి, దృష్టిలోపం రాకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈరోజు ఎన్పిసిబి తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలకు అవగాహన కల్పించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ప్రజలకు దీనికి సంబంధించి పిహెచ్లలో కానీ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో తర్వాత హాస్పిటల్ అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు. సో ముఖ్యంగా ప్రజలు మనం చూస్తూ ఉంటాం, చాలా స్కూల్స్లో కానీ చిన్నపిల్లల్లో కూడా దృష్టిలోపం వచ్చి చాలామంది అద్దాలు స్పెట్స్ వాడుతూ ఉంటారు. అటువంటి లోపాలు రాకుండా ముందు నుంచే వాళ్ళ జాగ్రత్తలు మెలకువలు నేర్పిస్తూ అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం కానీ లేకపోతే సైట్ ఏదైనా లోపం వచ్చిన దృష్టిలో వచ్చిన వెంటనే డాక్టర్ చూపించుకొని వెంటనే దాని పరిష్కారం చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ కళ్ళను జాగ్రత్త కాపాడుకోవాలి. కళ్ళు కూడా ఎంతో ముఖ్యము. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనకు